నాయుడు మచ్చా ఎక్కడా? మచ్చా నేను ఇక్కడ బయట ఉన్నా మచ్చా. ఒక 5 నిమిషాలు చిన్న పని ఉంది. చెప్పు మచ్చా. ఏం లేదు, మన ఊర్లో కుర్రోడు వచ్చాడు. ఏంటంటే మనోడు కొంచెం జగన్ పిచ్చోడు. ఏదో పందెం ఉంది, మరి రేపు సీఎం మీద వేస్తాడంట. సీట్లు అయితే నేను సీఎం మీద వేస్తాను అంటున్నాడు. ఏంది మరి వేద్దామా? నువ్వు నేనేమో జనసేన టీడీపీ గెలిచిద్దని, ఆడేమో కాదు జగన్ గెలుస్తాడని అంట. ఏమంటావు? అవును అవును మచ్చా, ఎంత ఇస్తున్నారంట? ఆడు లక్షకి 3 లక్షలు అంటే ఇప్పుడు జగన్ ఊడిపోయాడు అనుకో, మనకి ₹1,00,000 3 లక్షలు ఇస్తాడంట. అది 1:3 అంట. మనం ఊడిపోతేనేమో వాడికి 1,00,000 ఇవ్వాలా. మరి ఏంది, ఏదన్నా నువ్వు 1,00,000 నేను 1,00,000 చేసుకుందాం మరి, ఇట్లా మన అలయన్స్ గెలిచిద్దని. ఆ లక్షొత్తు బొచ్చొత్తులే కానీ ఏంది మచ్చా? ఏంది మచ్చా అది కాదు మచ్చా, చూడు అసలు పైన ఎట్టుంది. ఎట్టుండిద్ది ఏం స్వామి? ఇప్పుడు జనసేన మన టీడీపీ 2 కలిసి గెలవలేమంటావా ఏంటి? ఏంది మచ్చా గెలిచేది? ఏంది నీ అమ్మ? మరి ఎవరు వస్తారంటావు? ఎవరు వచ్చేదండి మచ్చా? ఇప్పుడు ప్రభుత్వం ఏదో నడుస్తుంది. పూగు ఎన్ని కాదు, మనం గెలవమంటావా? ఏంది బొచ్చా గెలిచేది మనం? నీ అమ్మ, మీ పవన్ కళ్యాణ్ గారు వాడిని మడ్డ గుడిపించేదో సుఖం మీర్రా. ఏమో వాడి సభలో గుట్టలు కొత్తారు, ఉపయోగం ఉండదు, తాపేగం ఉండదు. పవన్ అన్న ప్రాణేస్తాం, జగన్ గారికి ఓటేస్తాం. అందరం మీరు అంటే వాడిని మడ్డ గుడిపించి వాడిని ఎమ్మెల్యే కూడా చేయలేదు. అంతేగా మచ్చా మరి. నీ అమ్మ బలివాళ్ళు లాగున్నారు నువ్వు. మేమంతే మచ్చా, ఏదైనా ఓటు జగన్కి వేస్తాం. హీరో పరంగా అయితే పవన్ కళ్యాణ్. అమ్మ నువ్వు బలివాళ్ళలాగా ఉన్నావురా. సరే మరి వేస్తావా లేదా చెప్పు. ఇదే మరి మనకున్న సర్వే ప్రకారం ఇదంతా అయితే గారు బాబు గారు మరి పవన్ కళ్యాణ్ మీ వాడు, ఆడి వల్ల మాకు ఉపయోగం లేదు. కానీ ఇప్పుడున్న సర్వేలు ఊపొస్తుంది. మనకైతే 110 సీట్లు ఉన్నాయని వస్తుంది సర్వే. ఏమన్నా నువ్వు చెరొకరు లెక్క చేసుకుంటే ఇప్పుడు మనం పోతే లెచ్చ అంట. ఒకవేళ జగన్ గడ్డి పోతే మనకి ₹1,00,000కి 3 లక్షలు. నువ్వేమన్నా వేస్తావా? నేను 1,00,000 వేసుకుంటాను. 1 లక్షలు 2 లక్షలు వేసుకుంటా, 1 లక్ష వేసుకున్నా కదా వేసుకోవచ్చు. ఆ లక్ష నాకు నేను వేస్తాను నీ మీద. నేను జగన్ ఉంటా. నీ అమ్మ, మీ నా కొడుకులు అసలు మిమ్మల్ని నమ్మి మీకు సీట్లు ఇస్తున్నారు. రేపు కూడా లవడం మమ్మల్ని దింగించలాకున్నారా? మీకు 24 సీట్లు మా బాబు గారు ఇచ్చారు. ఆ 24 సీట్లో కూడా మీలాంటి వాళ్ళు ఒక మంది ఉంటారు, పట్ట గుడిపించేస్తారా 24 సీట్లు. మాకు అందుకే హోప్ కూడా లేదు. 24 ఇచ్చింది మంచి పనే చేసేళ్ళే. ఆ 24 10 మీకు అవి కూడా ఇటు ఎక్కువ అసలు. మాకు ఇచ్చేదిరా. మీ నాయకుడు దెంగలేక మా దగ్గరకు వచ్చి లౌడ సీట్లు అడుక్కు దింగుతా 25 సీట్లు ఇచ్చినందుకు ఆడు కొద్ది మూసుకొని వెళ్ళాడు. మీరు మా సీట్లు ఇచ్చి ఎంత సాయంట్రా? అసలు మీ నాయకుడిని గెలిపించారు మీరు 2 సార్లు. అసలు 2 సార్లు మీ నాయకుడిని గెలిపించారట మీరు నాకు చెబుతున్నారు. అందుకనే మచ్చా నేను ఇప్పుడు అందుకనేగా నేను పైకి అట్ట కనపడుతున్నా కానీ మళ్ళీ వచ్చేది జగనే. భలేవాడు. ఓరే బాబు అది కాదు మచ్చా మీ లోకేష్ నిన్న లోకేష్ మచ్చా 5,000 మేయాతికి ఇంకో 0 పెట్టుకోవాలంట పక్కన. అరే బొచ్చిగాడు ముందర 10 ఉంది. బొచ్చిగాడు 10,000 గెలవమను. చేతనైతే ఆ లోకేష్ బాబు 50,000 చిల్లర 50,000 చిల్లరతో గెలుస్తున్నాడు. రమ్మను మరి. బొచ్చోడు గెలుస్తాడు 50,000 నా తప్పు గెలుస్తాడు. అరే పూగులోది మీ పవన్ కళ్యాణ్ అన్న మొన్న 2 సార్లు దింగుకున్నప్పుడు లేనిది మా లోకేష్ బాబు ఇప్పుడు కష్టపడ్డాడు 50,000 చిల్లరతో నెగపోచి నా కొడకాను. ఇదే మాట గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటా. 50,000 ఎవడన్నా పని ఉంటారు రమ్మను. రామను 5 ఎకరాలు రాస్తా 5 ఎకరాలు రాస్తా. పూగులు అన్నమాట. ఏడా జగన్ గడి మీద గాయనరా బాబు అంటే మళ్ళీ జగన్ వస్తాడు అంటావు. బలిఓడి నువ్వు పూగులోది నేను కాసుకుంటాలయ్యా. నువ్వు గాయ వద్దు ఉంటా. లేదులే మచ్చా వద్దులే రే. చేతనే చెప్పు ఏదన్నా మా లోకేష్ బాబు 55,000 ఇలా అంటే 50,000 మెజారిటీ తగ్గితే 5 ఎకరాలు. ఇదంతా కాదు నా మాట. నీ డబ్బులు మిగల్చాలంటే నేను ఒకటి ఆలోచిస్తున్నా చూడు.
ఇప్పుడు జగన్ సిద్ధం సభలు పెట్టి ఆ పూగులే సిద్ధం లేదు వట్టకలు ఎందుకు కానీ మేము హైప్ చూసి ఎట్ట తీసుకొస్తున్నాడు జనాల గ్రౌండ్ రియాలిటీలో నుంచి ఎట్ట తీసుకొస్తాడు. మేము అన్నిటికీ సంసిద్ధంలే కానీ మీరు మా పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం. మేము మీకులాగా కాపీ పేస్ట్ చేసుకోవాలా? మేము సిద్ధమని ఓరే నువ్వు అంతే పైకేమో పవన్ అన్న ప్రాణం ఇస్తాం, జగన్ గడి కొట్టేస్తాం, మడ్డు గుడిపోయింది మీ అన్నయ్యని. నీకేమైనా చేతనైతే లోకేష్ బాబు 50,000 మెజారిటీ 5 ఎకరాల పొలం రాస్తాను, రెడీగా ఉంది పందెం. కాదు కూడదంటే దెంగే పెట్టే, నేను కాసుకుంటా. వాడు 1,00,000 3,00,000 అది కాసు.